ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే సినిమా ఇండస్ట్రీ నిర్మాత ఆర్టిస్టు జె వెంకటేశ్వర్ గారు అంటే ఈయన జేవిఆర్ కూడా అంటారు. ఈయన మనతో ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఇప్పటివరకు ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు, అలాగే ఎన్ని మూవీస్ కి ప్రొడ్యూసింగ్ చేశారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా టిఎఫ్సిసి ఛాంబర్, తెలంగాణ ఛాంబర్కి అధ్యక్షుల వారికి, మా కమిటీ సభ్యులకి, టోటల్ సభ్యులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారం. నేను తెలంగాణ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక 4 ప్రొడ్యూస్ చేసిన. దాంట్లో ఒక 2 కొంతవరకు సక్సెస్ అయినాము. తర్వాత యాక్టింగ్తో ఇంట్రెస్ట్ తోటి నేను ఇండస్ట్రీకి వచ్చిన. యాక్టింగ్ ఒక 32 సినిమాలలో, 35 సినిమాలలో నేను యాక్టింగ్ చిన్న చిన్న క్యారెక్టర్స్, కొన్ని పెద్ద సినిమాలలో కూడా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారి సినిమాలలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. దాన్ని ఆధారంగా ఇండస్ట్రీ అంటే అభిమానంతో నేను ఈరోజు వరకు కొనసాగుతాను ఇండస్ట్రీలో. సార్ మీరు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి నంది అవార్డ్స్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఎప్పుడు చేస్తున్నారు, అలాగే ఎలా చేస్తున్నారు సార్? మేము ఆల్రెడీ లాంగ్ ప్రాసెస్ నుంచి దీని ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో ఎలక్షన్స్ వల్ల కొంత అంతరాయం జరిగింది. దాని తర్వాత కొత్త ప్రభుత్వం రావడం, కొత్త ప్రభుత్వంలో అదృష్టం, తెలంగాణ అదృష్టం, శ్యామల అదృష్టం కొద్దీ, ఇండస్ట్రీ అదృష్టం కొద్దీ మా జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, సినిమాటోగ్రఫీ మంత్రిగా రావటం, దాంతో వారితో మాకున్న రాజకీయ అత్యంత సన్నిహితం ఉండటం వలన మేము అతి తొందరలో మీకు ఏప్రిల్, మే లోపల దుబాయ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అది అతి తొందరలో సక్సెస్ అవుతుంది. సార్ మీరు అలాగే రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు కదా సార్, ఎప్పటి నుంచి ఉంటున్నారు రాజకీయాల్లో? ఇది బై బర్త్ మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి మా తాత, తర్వాత మా నాన్నగారి దగ్గర నుంచి పొలిటికల్లో కొనసాగుతున్నాము. అప్పటి నుంచి మాకు ఇంట్రెస్ట్, పొలిటికల్ అంటే కొంత బ్లడ్లో వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే. నేను చిన్నప్పటి నుంచి యూత్ ప్రెసిడెంట్గా, యూత్తో నేను కొలాబరేషన్ అయిన తర్వాత టీడీపీ, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ కావడం, మా రాజకీయ గురువు గారు వేలేపల్లి చంద్రరావు గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు ద్వారా రాజకీయాలకు ఎంటర్ అయినా. ఆ తర్వాత మా కాన్స్టిట్యున్సీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారికి ఉన్న సిన్సియారిటీ, వారు బార్డర్లో పనిచేసి మిలిటరీగా, సైనికుడిగా, ఒక కమాండర్గా పనిచేసి రాజకీయాల్లో ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిందని నేపథ్యంలో వారికి ఉన్న నీతి నిజాయితీ, వారికి ఉన్న నిబద్ధత నేను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు న్యాయం జరగాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి నాయకుడు కావాలి అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నేను జాయిన్ కావడం జరిగింది. వారి మీద జాయిన్ అయిన తర్వాత వారి నాయకత్వంలో ఈ రోజు వరకు పొలిటికల్గా మేము సంతృప్తిగా ఉన్నాం. ప్రజలకి ఏం చేసినా వారి నాయకత్వంలో న్యాయం చేయగలిగామని ఉన్నది. అదృష్టం కొద్ది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అత్యంత కీలకమైన క్యాబినెట్ పదవులు రావడం, మరి ప్రజలకు ఇంకా న్యాయం జరుగుతుంది అని చెప్పని మేము భావిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పొలిటికల్ జీవితంలో ప్రజలకు సేవ చేసే ఉద్దేశం తప్ప ఆయనకి స్వార్థం అనేది ఉండదు. ఒక గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు ఛాన్స్ అవకాశం దొరికినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద తెలంగాణకి ఇచ్చినన్ని గృహాలు ఏ స్టేట్లో కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు అనేది వాస్తవం. ప్రతి కుటుంబానికి, నిరుపేదలకి, అర్హులున్న అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత ఉత్తమ్ కుమార్ గారికి దక్కింది. మళ్ళీ ఇప్పుడున్న 2 శాఖలలో కూడా మరి 2 శాఖలకి క్యాబినెట్ వాటికి న్యాయం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాం. న్యాయం చేయగలిగే మనస్తత్వం కూడా ఉత్తమ్ కుమార్ గారికి ఉందని తెలియజేస్తున్నాం. అలాగే మీరు రాజకీయ నాయకులతో ఎవరితో ఎక్కువ సన్నిహితంగా ఉంటారు సార్? మేము రాజకీయాల్లో జాయిన్ అయింది చంద్రబాబు గారి వల్ల, కానీ ఎక్కువగా సన్నిహితం కానీ, ఎక్కువ నేను పనిచేసింది కానీ వారి మనసు తెలిసి, వారి మనసుతో నమ్మకమై పనిచేసిన, నిజాయితీగా పనిచేసిన సన్నిహిత్యం ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నాకు ఎక్కువ ఉన్నది రాజకీయాల్లో. తర్వాత మా జిల్లా ఇప్పుడున్న మన సినిమాటోగ్రఫీ మంత్రి గారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కూడా మరి వారు తెలంగాణ కోసం మంత్రి పదవిని, ఐటీ మంత్రి పదవిని త్యాగం చేసి రాజకీయాల మొదటి నుంచి ఈ రోజు వరకు ఆయన కార్యకర్తల మనిషిగా, తెలంగాణ ప్రజల మనిషిగా పేరు పొంది ఎంతో ఉన్నతమైన భావాలతో మంత్రి పదవిని తులప్రాయంగా వదిలిపెట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కూడా నాకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అలాగే సార్ మీ నల్గొండ జిల్లా నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. పూర్తిగా
ముఖ్యంగా ప్రజల కోసం త్యాగం చేసే మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇండస్ట్రీ మినిస్టర్గా మరి సినిమా అభివృద్ధి మంత్రిగా రావడం తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇండస్ట్రీ కూడా చాలా అదృష్టం చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఆయన దేనికి వెనక్కి వచ్చే మనిషి కాదు. మరి వారితో మాకు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. దాంట్లో భాగంగా మా జిల్లా నుంచి ఐటీ మినిస్టర్గా అయినప్పటి నుంచి అప్పుడు నేను జిల్లా డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ప్రధాన కార్యదర్శిగా చేసినప్పటి నుంచి కూడా నాకు వారితో మంచి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారికి ఉన్న నిబద్ధత, మంచి నిజాయితీ వారికి ఇండస్ట్రీకి బాగా న్యాయం చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. అంతేకాకుండా మేము మొన్న మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మా అధ్యక్షుల వారు రామకృష్ణ గౌడ్ గారు, ప్రధాన రామకృష్ణ గౌడ్ గారితో పాటు మా కమిటీ మొత్తం ప్రత్యేకంగా కలవడం జరిగింది. అప్పుడే తెలంగాణ ఇండస్ట్రీ మీద వారికి ఉన్న ఆప్యాయత, ప్రేమ, అభిమానం, ఏదో చేయాలని చెప్పిన తపన మేము కలిసినప్పుడు మరి ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు వచ్చి కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు నాకు అందరికన్నా నాకు తెలంగాణ ఇండస్ట్రీ నాకు ముఖ్యం, తెలంగాణ ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తానని చెప్పి అందరిని పక్కన పెట్టి మరి మా దగ్గరికి వచ్చి కలిసి మాకు ప్రత్యేకంగా ఒక అర్ధగంట సేపు టైం కేటాయించి ఇండస్ట్రీ మంచి చెడుల గురించి తెలుసుకొని మా అధ్యక్షుల వారితో మాట్లాడి రామకృష్ణ గౌడ్ గారితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. పూర్తి న్యాయం చేస్తా. అసలు నేను పట్టుబట్టి రేవంత్ రెడ్డి గారు నన్ను ఇండస్ట్రీకి నేనైతే న్యాయం జరుగుతుందని చెప్పని మినిస్టర్గా కోరటం, నేను దాన్ని వాస్తవంగా తెలంగాణ ఇండస్ట్రీకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది అని చెప్పని మా అందరికీ సభాముఖంగా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. మరి దాంట్లో పూర్తిగా న్యాయం చేస్తారని భావిస్తున్నా. వారికి నాకున్న అనుబంధంలో ముఖ్యంగా నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ చైర్మన్గా చేసే సందర్భం వచ్చి నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవకాశం ఇచ్చినప్పుడు మరి వారి దగ్గర నుంచి కూడా 2-3 డైరెక్టర్ పదవులు ఉన్నప్పుడు జేవీఆర్ లాంటి సమర్థుడికి ఈ పదవి ఇవ్వటం మంచిది అని చెప్పని సమర్థించి నాకు 2-3 డైరెక్టర్ని పార్టీ పరంగా నాకు అనుమతించడం, వారు సపోర్ట్ చేయడం, నేను జిల్లా చైర్మన్ చేసిన దాంట్లో వారి పాత్ర కూడా ఉందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. మరి ఇండస్ట్రీకి ఇంకా పూర్తి లోటుపాట్లని సవరించి నేను న్యాయం చేస్తానని చెప్పానని పూర్తి మాట ఇవ్వడం జరిగింది మా తెలంగాణ కమిటీకి. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి గత 4 సంవత్సరాలుగా థియేటర్స్ అఫిలియేషన్ రాలేదు సార్. ఇప్పుడు ఈ మంత్రి గారితో మీరేమైనా చేయగలుగుతారా? తెలంగాణ ఇండస్ట్రీలో గత 10 సంవత్సరాలు జరగని న్యాయం, 10 సంవత్సరాలు కాదు, సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన టెక్నీషియన్స్ నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు. ఒక ప్రొడ్యూసర్ ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పారని వచ్చిన ప్రతి ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ని మరి ఎంత అనగదొక్కబడుతున్నాడో, ఎంత నష్టపోతున్నాడో, వచ్చినట్టు వెనక్కిపోతున్నారు. అలాంటి పరిస్థితులను అధిగమించి కోమటిరెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఇండస్ట్రీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఇండస్ట్రీకి పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పారని భావిస్తున్నా. జరుగుతుంది అని చెప్పని మనం ధైర్యంగా చెప్పడానికి మనకున్న మా జిల్లా మంత్రులు కానీ, స్టేట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ మరి వారి మనస్తత్వము, వారి పోకడే మనకు అతి కొద్ది కాలంలో మనకు అర్థమవుతుందని చెప్పని తెలియజేస్తుంది. అలాగే రాజకీయ మంత్రులతో, మీ జిల్లా మినిస్టర్తో ఏ మంత్రులతో ఎక్కువ సన్నిహితంగా ఉంటారు సార్? మేము రాజకీయాలలో యూత్ లీడర్గా కొనసాగిస్తూ మరి తెలుగుదేశం పార్టీ, తర్వాత ఉత్తమ్ కుమార్ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో వచ్చి రాజకీయాలు చేస్తున్న సందర్భంలో బీసీలు పూర్తిగా తెలంగాణలో అనగదొక్కబడుతున్నారు అనే ఉద్దేశంతో మరి బీసీ ఉద్యమంలో ఆర్ కృష్ణయ్య గారితో నేను స్టేట్ కమిటీలో పనిచేయడం, ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నేను సొంతంగా మరి తెలంగాణ బీసీ రాజ్యాధికార సమితిని ఏర్పాటు చేసి మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సూర్యాపేటలో మీటింగ్ పెట్టి బీసీ ఉద్యమం కోసం పెద్దలందరినీ, మన బీసీ లీడరు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారిని, అప్పుడున్న లీడర్లందరినీ, ఆర్ కృష్ణయ్య గారిని అందరినీ పిలిచి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ఒక విధంగా రాష్ట్రం మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యే అయిండు అంటే ఆ బీసీ ఉద్యమం కూడా ఒక చేయుతగా పనిచేసింది అని చెప్పారని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. బీసీ ఉద్యమం ఈరోజు అత్యవసర పరిస్థితి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి బీసీలంతా అనగదొక్కబడి రాజకీయంగా వెనక్కిపడే సందర్భం మనం గమనిస్తున్నాం. అలాగే మీరు బీసీ ఉద్యమం కూడా చేసినట్లు విన్నాం సార్, ఎంతవరకు సక్సెస్ అయ్యారు? బీసీ ఉద్యమంలో మరి అది ఒక మైలురాయిగా మా జిల్లాలో చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రవాడిగా కమిటీలు వేసి మరి బీసీని ఉధృతం చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన. ఆ తర్వాత నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ నీతి నిజాయితీతో రాజకీయ ప్రవర్తన మనుగడలో
ఆయన నాకు కూడా ఆయనతో కలిసి నడిచేందుకు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్లో మీరు ఏమైనా మూవీస్ చేస్తారా లేకపోతే రాజకీయాలని కొనసాగిస్తారా సార్? వాస్తవంగా రాజకీయం నా ప్రవృత్తి, నా వృత్తి వ్యాపారం, నాది కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. మరి ఈ రెండింటికి భాగంలో కళ అనేది మన మనసులో నుంచి వచ్చిన ఒక యాంబిషన్. మరి దాన్ని మనం చనిపోయేంత వరకు ఆ కళ మీద ఉన్న అభిమానం, యాక్టింగ్ చేయాలనే ఒక ప్రేమ, మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్లాస్లో ఉన్న మరి టెక్నీషియన్స్కి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటూ నా స్థాయిలో నేను సినిమాలు తీయాలనే అభిలాషతో ఆశతో ఉన్నా, తీస్తాను. మరి ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. దీంతోపాటు రాజకీయాలు, కంపల్సరీ రాజకీయాలు ఉంటా. వ్యాపారం నేను నా వృత్తి కాబట్టి వ్యాపారం చేసుకుంటూ ఇవన్నీ ప్యారలాల్గా దేనికి అవకాశం ఉంటే దానికి న్యాయం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఇంకా మంచి సినిమాలు తీస్తానికి ముందుకు వస్తా. నాకు పెద్ద సినిమాలు తీసే అవకాశం వచ్చినా టెక్నీషియన్స్ కోసం చిన్న సినిమాల మీద దృష్టి సారించి నేను చిన్న ప్రొడ్యూసర్స్ కానీ తెలంగాణ చాంబర్ నుంచి మా ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపాధ్యక్షుడిగా సద్వినియోగం చేసుకుంటూ మరి ఈరోజు 11,000 పైచిలకు 24 క్రాప్స్లో మాకున్న సభ్యులకి న్యాయం జరిగే విధంగా మరియు రామకృష్ణ గౌడ్ గారికి నేను చేదోడుగా ఉంటూ మన తెలంగాణ ఇండస్ట్రీ చిన్న చిన్న సినిమాలు రిలీజ్ వరకు ఎంత వారు కృషి చేస్తున్నారో దాంట్లో నేను భాగస్వామినై నడుచుకుంటా. యాక్టింగ్ అవకాశాలు ఉన్నప్పుడు నాలో ఉన్న తపన యాక్టర్గా కావాలని చెప్పనుంది. మరి అవకాశం ఉన్నంత వరకు నేను ఇండస్ట్రీలో కొనసాగుతా. అందరికీ నమస్కారం. మరి నా ఇంటర్వ్యూ చూశారు కదా. మరి తెలంగాణ ప్రజలు, సినిమా ప్రేమికులు, మా టీఎఫ్సిసి సభ్యులు అందరూ నా ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నా ఇంటర్వ్యూ గురించి కామెంట్ కూడా చేస్తారని చెప్పానని ఆశిస్తున్నా. మరి మీ అందరికీ విని మరి దీని వల్ల మీకు కలిగిన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.